హాయ్ అండి. ఇదిగో బెల్లం అన్నం అండి. ఈరోజు అదే బెల్లంతో వైట్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అలా చేశారు చూడండి. స్వీట్ రైస్ అంటారు కదా, అదండి ఇది. చూడండి, ఇదిగో పప్పు అండి, పప్పు. ఇదిగో నెయ్యి కూడా కనపడుతుంది చూడండి. ఇది నెయ్యి ఫ్రెండ్స్, ఇదంతా నెయ్యి. మీకు నెయ్యి అంతగా కనిపించట్లేదేమో. ఇదిగో జీడిపప్పులు, కొబ్బరి పలుకులు నేతిలో ఏపి కలిపాం. ఇదిగో జీడి పలుకులు అండి, ఇది జీడి పలుకులు చూడండి. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉందండి. ఆల్రెడీ నేను తిన్నా, మా కూతురు వేసి ఇచ్చింది, మేమే వండుకున్నాము, తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇదిగో యాలక్కాయ పొడి, యాలక్కాయ విత్తనం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా తినండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బెల్లం సరిపోయింది, పప్పు కూడా చాలా రుచిగా ఉందండి. పప్పులో నెయ్యి వేసింది, నెయ్యి నంచుకుంటా పప్పు నంచుకుంటా తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్. బెల్లం అన్నము, దీని ప్రాసెస్ చెప్తానండి. అన్నం వండుకున్నాము, అన్నం కొంచెం నీరు మీద ఉన్నప్పుడు బెల్లం అంతా మంచిగా సన్నగా తరిగేసుకొని అన్నంలో కలిపేసాము. దాంట్లో యాలక్కాయ పొడి వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పలుకులు నేతిలో వేపి అన్నంలో కలిపేసాను. తర్వాత అన్నము ఉడికేటప్పుడే పాలు నీళ్ళు రెండు కలిపి పొయ్యి మీద పెట్టాం. బియ్యం పోసి మెత్తగా ఉడకనిచ్చి లాస్ట్ నీరు తీస్తున్నప్పుడు బెల్లం వేసాము. యాలక్కాయ, మళ్ళీ జీడిపప్పు, కొబ్బరి పలుకులు నూనెలో నేతిలో వేపి కలిపామండి. యాలక్కాయ కొట్టేసాము. ఇదిగో ఇలా రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుందండి, టేస్టీగా ఉంది, చాలా బాగుంది చూడండి. అదిగో కొబ్బరి పలుకులు, నెయ్యి అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు హైట్లో లేపి చూపిస్తాం చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ వ్యూస్ పెరగట్లేదు, లైక్లు పెరగట్లేదు, షేర్లు పెరగట్లేదు, వ్యూస్ పెరుగుతున్నారు. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది, బాగుంది చూడండి ఇలాగే నా ఛానల్ని. ఓకేనా, ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.